హలో ఫ్రెండ్స్, ఏంటి మామ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనేసి మీరైతే నాకు అడగొచ్చు. సో నేనైతే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి అలా మా ఊరి శివాలయంకి అఖండ జ్యోతి వెలిగించడానికి అయితే వెళ్తున్నాను. అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. అండ్ దాంతోపాటు నేను ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ట్విస్ట్ తగిలింది. ఈ లైట్లు కొంతవరకే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేనైతే నా మొబైల్ ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసుకొని అలా వెళ్తున్నా. సో నాకైతే కొంచెం భయంగానే ఉంది, కానీ కాకపోతే ఒకటే స్పీడ్ మీద ఏదైతే అయింది. నేనైతే శివాలయం దగ్గరికి చేరిపోయాను. మొత్తానికి శివాలయం పైకి అయితే ఎక్కేశాను. ఇప్పుడైతే ఈ శివాలయం మీద అఖండ జ్యోతి వెలిగించడానికి అయితే కుర్రోళ్ళందరూ అంటే దీపాలు, ఒత్తులు అవన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ మరి నువ్వెక్కడరా మామ అనేసి అడగొచ్చు, నేనే వీడియో తీస్తుంది. అలా మా పనులన్నీ చక్కబెట్టేశాం అనే టైం లోపల అలా శివాలయం దగ్గరికి ఊరేగించిన దేవుడు అయితే వచ్చేసింది, తీసుకొని వచ్చేసారు. అక్కడ చూడండి మీరు, స్టాంపీడ్ రకము ఎంతమంది జనాలు ఉన్నారో కింద అండ్ ఆ గోడ పక్కన. మామ, వీడియో స్టార్టింగ్లో మీకు గుర్తుందా, నేను ఒక పెద్ద మిస్టేక్ అనేసి చెప్పాను కదా. ఇదిగో మీరు చూస్తున్నారా, కింద అటు సైడు ఒక సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మధ్యలో జనాలు ఉన్నారు. ఇంకో సైడు మా ఊర్లో వినాయకుడు టెంపుల్ ఉంటుంది, సైడ్కి శివుడు ఆలయం ఉంటుంది. ఇదిగో చూపిస్తున్నారు కదా, ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ మధ్యలో అయితే ఉండిపోయాను ఫ్రెండ్స్. నాకైతే ఆ రోజు ఒక 10 మంది దగ్గర నిలిపి ఉంటారు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో కాబట్టి ఈరోజు నేనైతే అలా శివాలయం పైనే ఉండిపోయాను. ఇలాంటివి అంటే జరిగేటప్పుడు మాత్రము చిన్నపిల్లలు కొంచెం డిస్టెన్స్ లోపల ఉంటే బెస్ట్. లైక్ టెంపుల్ బయట ఉన్నా పర్లేదు. ఇలాంటి టైం లోపలే స్టాంపేడ్స్ ఎక్కువ జరగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు నెక్స్ట్ టైము ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇలాంటి మహాశివరాత్రి అంటే మంచి మంచి రోజుల లోపలే ఎక్కువ స్టాంపేడ్స్ మీరు న్యూస్ లోపల చూసే ఉంటారు. ఎక్కువ స్టాంపేడ్స్ జరగడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ అఖండ జ్యోతి అయితే వెలిగించడం అయిపోయింది. చూడండి, నేను కూడా అంటే కొన్ని దీపాలు వెలిగించాను. పిక్స్లో అంటే వీడియో అక్కడ కవర్ చేయలేదు. సో కాబట్టి అంటే పిక్కుల లోపల అయితే మీకు చూపిస్తున్నా. అండ్ నాకైతే ఇది 3వ సంవత్సరం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా అఖండ జ్యోతులు వెలిగించుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అలా రివర్స్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ బీచ్ రోడ్లో చూడండి, ఒక పక్క నుంచి జనాలు నడుస్తుంటారు, ఒక పక్క నుంచి అంటే స్కూటీలు, ఆటోలు, బైకులు F1 రేస్ లోపల వెళ్ళినట్టు ఒకటే స్పీడ్ మీద వెళ్ళిపోతుంటాయి. కానీ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ ఊర్లో ఏంటి ఫేమస్ టెంపుల్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కొత్త వీడియోస్తో కలుద్దాం అతి త్వరలో. బాయ్ బాయ్.